అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఉన్న బాలుడు తన తల్లి శవాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి నా తల్లికి న్యాయం చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్ లో పోరాడుతున్నాడు అనమాట. అసలు విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ లో ఒక 10 సంవత్సరాల బాలుడు ఎదురుగా తన తల్లిని అత్యాచారం చేసి కిరాతకంగా చంపారు. అంతేకాక ఈద్ రోజు ఒక హిందూ మహిళని చంపడం ద్వారా ఆ అల్లాకు గొప్ప బలి సమర్పించామని చెప్పేసి సంతోషపడుతున్నారు ఆ జియాదులు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ 10 సంవత్సరాల చిన్నారి తన చెల్లిని ఒడిలో ఎత్తుకొని ఆ తల్లి మృతదేహాన్ని సైకిల్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి సహాయం కోరినా కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఏ పోలీసు కూడా ఆ చిన్నారి ఆవేదన వినలేదు. ఈ పిల్లల తండ్రి ముందుగానే చనిపోయారు. ఈ తల్లి వాళ్ళ కోసం రోజువారీ కూలి పని చేస్తూ వీళ్ళిద్దరిని పోషిస్తుంటే కొంతమంది జిహాదిగాలు అల్లాని సంతోష పెట్టడానికి ఈ తల్లిని అత్యాచారం చేసి చంపారు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి బంగ్లాదేశ్ లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ముందలున్న మార్గం ఒకటే, బంగ్లాదేశ్ లో భిక్షటన చేసి కడుపు నింపుకోవడం వాళ్ళ ముందలున్న మార్గం ఒకటే. ఇప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత మన భారతదేశంలో ఉన్న సెక్యులర్ హిందూగాల ఒకటి అర్థం కావాలి. పాకిస్తాన్ లో అయినా బంగ్లాదేశ్ లో అయినా మన హిందువుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఎంత ఆవేదన చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా సెక్యులర్ హిందువులారా మారండి. బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ తిరిగేటోళ్ళకి ఈ వీడియో చూపించి హిందువుల పరిస్థితి ఏంటో మన భారతదేశంలో ఉన్న ప్రజలకి చూపించండి. ఒకసారి వీడియో చూసిన తర్వాత అయినా మన భారతదేశంలో ఉన్న సెక్యులర్ హిందూగాలు మారతారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.